విశిష్టాయామస్యాం శుభాతిదౌ శ్రీమాన్ శ్రీమతః. అర్చన చేయాలా? అవును పంతులు గారు. పేరు మహాలక్ష్మి. గోత్రం చెప్పండి. పిప్పర్ల గోత్రం. పిప్పర్ల గోత్రోద్భవాయాః అది నీ గోత్రం కదా. పెళ్లి తర్వాత మారుతుంది కదా. ఎవరి పెళ్లి? మహాలక్ష్మిది. ఎవరితోటి? గోత్రం చెప్పాగా. అది నీ గోత్రం కదా. ఏ నా పిల్ల అవదా? ఎవరితో? పేరు చెప్పాగా. చెప్పలేక నువ్వు మామూలుగా కన్ఫ్యూజ్ అవుతున్నారా? నాతో పెళ్ళి అయితే నీకో నాకు మాత్రం క్లారిటీ ఇచ్చి వాడికి ఎందుకు అంత కన్ఫ్యూజన్ ఇచ్చావు? రేయ్ ఎక్కడ ఉన్నావా? మాట్లాడుతుంటే వచ్చేస్తావేంటి? ఎక్కడ ఎదక నీకోసం బయలుదేరు. మహాలక్ష్మి పాపం నేను ఇక్కడ ఉన్నానని చెప్పుంటారా. ఇక్కడ కూడా వచ్చేసింది. ఈ రోజు మా పెళ్లి గురించి మాట్లాడేస్తాను. ఇది ఇక్కడ కదా. తెలుసు. నువ్వు చెప్పింది కరెక్టే మహాలక్ష్మి. నన్ను కొట్టినా తిట్టినా నువ్వే చేయాలి. ఇలాంటి ఫ్రెండ్స్ హెల్ప్ మాత్రమే చేయాలి. అసలు చెప్తే కానీ కోతిమా. అందుకే డిసైడ్ అయిపోయాను నీతో చెప్దామని. చెప్పు. అదిగో చెప్పండి. తీసి లోపల ఆగు. మా ఇద్దరిని కాస్త ఒంటరిగా వదిలేస్తావా ప్లీజ్? ఏదో చెప్పాలన్నావు. అంటే అది ఐ లవ్ యూ అని వాడు చెప్పాలనుకుంటున్నాడు. అంతేగా. రేయ్ ఇప్పుడు దాకా చాలా చేసావురా, కానీ ఎవడు ఐ లవ్ యూ వాడే చెప్పుకోవాలరా. ఇదే మాట మా అన్నకి భయపడకుండా చెప్తావా? భయమా? మీ అన్నకే కాదు ఎవడన్నకైనా చెప్తాను. నా థియేటర్ మీద ఒట్టేసి చెప్తున్నాను. మళ్ళీ మీ అన్నని ఒప్పించే వరకు నీకే కాదు ఎవడికి నమ్మకం చూపించను. వస్తా. అటు అలాగే. మహాలక్ష్మి ఇప్పుడేంటే వాడుకున్న ధైర్యం కూడా నాకు లేదంటావు. అంతేనా? నేనే వాడి ఫ్యూచర్ ఏంటో తెలుసా నీకు? నా ఫ్రెండ్ శాలినికి పెళ్లి కుదిరింది కృష్ణ. మరి ఏడుస్తూ చెప్తావే? మంచి విషయమే కదా. ఊరు అంటే నాకు కూడా సంబంధాలు చూసేస్తున్నారు. ఇంకా పెళ్లి వాయిదా వేసే శక్తి నాకు లేదు. అందుకే నేను డిసైడ్ అయిపోయాను. ఇవాళ మా అన్నయ్యకి మన విషయం నేనే చెప్పేస్తాను. అప్పుడు మీ అన్న గ్యారంటీగా చంపేస్తాడు. ఆ పెళ్లి చేసుకోవాల్సి వస్తే నేను చచ్చిపోతాను, అడిగితే నువ్వు చచ్చిపోతావు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దాం? పద లేచిపోదాం. నీకన్నా మెట్ల కింద అయితే ఈ జన్మలో అడగవు. మా అన్న వచ్చి నా చెల్లిని చేసుకోరా అంటే తప్ప మన పెళ్లి జరగదు. అంటే మన సాంప్రదాయం అదే కదా. అలాగే ప్లాన్ చేద్దాం. వచ్చే వారం శాలిని పెళ్లికి వెళ్తున్నా. వచ్చేసరికి మన పెళ్లి ముహూర్తం డేట్ మాత్రమే వినాలి. అప్పటి వరకు నాతో మాట్లాడడం కానీ పోట్లాడడం కానీ జరగదు. సార్ రే మన డీసీపీ గారయ్యా. సార్ నమస్తే సార్. రే సార్కి ఒక స్పెషల్ టీ చెప్పండి రా. ఈ లోపు మనం మన డ్యూటీ చేద్దాం. నాకు షుగర్ అయ్యా, మానేసా. షుగర్ ఆర్ షుగర్లెస్ నో ప్రాబ్లం సార్.